ఎమీనూరులోన మరి సమస్య అయితే తీవ్రంగా ఉన్నాయి. అభివృద్ధికి ఏమాత్రమో ఎమీనూరుకి నోసుకోలేదు. మరి గాంధీ సర్కిల్ నుంచి మరి బిఎన్ నాగరాజు రైస్ మిల్ దగ్గర వరకు మరి అప్పుడు వెడల్పు చేస్తాం, రోడ్డు వెడల్పై చెప్పడం జరిగింది. అది రోడ్డు వెడల్పు మాత్రము తూతు మంత్రంగా జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక్క ఆటో వచ్చేదంటే మొత్తం వందలాది ఆటోలు జనాలకి పెద్ద ఎత్తున రద్దీ ఉన్నందువల్ల తీవ్రంగా ప్రజలకి, ఆటో కార్మికులకి మొత్తానికి వచ్చి మోటార్ సైకిల్ వెహికల్స్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగి జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ అక్కడ ఆ వైపు అధికారులు చూసి రోడ్డు ఎంతైతే ఉందో దాన్ని చేయాల్సిన పద్ధతిగా ఆ విధంగా ఆ రోడ్ కటింగ్ అంతవరకు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. అదే కాదని ప్రాంతంలోన కిరాణా హోల్సేల్ అంగళ్ళు, కిరాణా మంగళ్ళు, బట్టల షాపులు, బంగారు షాపులు, అనేక రకాలైన దుకాణాలు, స్టీల్ సామాన్లు, అన్ని రకాలమైన సామాన్లు అమ్ముకునేదానికి అక్కడ ఉంది. అది మంచి ప్రధానమైన రహదారి. ఆ రహదారిని వెడల్పు చేసి మరి ఎన్నో ప్రజలకి ఇంకా అభివృద్ధి వైపు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తున్నాను. నా పేరు సత్యన్న, కలగొట్ల. చేసినారంటే సీఎం ఈ బజార్ రేట్లోన సరుకుల రేట్లు అవి ఇవి చాలా విచిత్రంగా పెంచినారు. ఆ రేట్లు పట్టించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఏమనంటే సినిమాటికి బటన్ నొక్కాయని అని డైరెక్ట్ అకౌంట్లో పడతామని చెప్తున్నాడు. కానీ చెప్పినా కూడా ఆయన ఈ మాట చెప్తాడు. కానీ ఈ వర్గం వచ్చేసి మాత్రము కేంద్రంలో వచ్చేసి బీజేపీ రావచ్చు, ఇక్కడ వచ్చేసి మన ఎమ్మెల్యేలో మాత్రం టీడీపీ ఫుల్ తగ్గఫర్ ఉంది. టీడీపీ మాత్రం ఖచ్చితంగా వెళ్ళచ్చు. రేట్లు ఇప్పుడు నూనె రేట్ వచ్చేసి 100 రూపాయలు, 80 రూపాయల నుంచి 160 రూపాయలు చేసినారు. బ్యాళ్ళు చేసినారు. సరుకులు అవి పుట్టిన సరుకుల్లో పెంచినారు. దాంట్లో పట్టించుకోవడం లేదు. దాంట్లో కొట్టి ఇప్పుడు క్వార్టర్ కూడా ఎంత ఉండే, ఇప్పుడు నేను మొన్నైతే 150 రూపాయలు, ఇప్పుడు 190 రూపాయలు చేసినారు నిన్న క్వార్టర్. మొత్తం బ్రాంచ్ షాపులు కూడా పోయి ఇంకోటి చేసుకోండి, ప్రతి ఒక్కరికి పెంచినారు. మరి మొన్నటి నుంచి ఈ రేట్లు పెరిగినవి, ఈ రేట్లు పెరిగిన దానికి ప్రజలు ఇసుకొచ్చింది. లాస్ట్కి ఈసారి మాత్రం ఎమ్మెల్యేలో టీడీపీ రావచ్చు. రాష్ట్రంలో తగ్గబోరు ఉంటుంది, రెండు తగ్గబోరు పడతాయి. నా పేరు గోవింద్, ఎమ్మెల్యేలో. జగన్ చేసినాడు పనులు బాగుంది. ప్రభుత్వం అంతా చాలా చేశాడు. జగన్ బీదవాళ్ళకి, చేసే కష్టవాళ్ళకి, రైతులకి అందరికీ బాగా చేసినాడు. చాలా ఇది చేసినాడు సార్. మీ సర్వకారులకు ఏమన్నా చేసినాడా? చేసినాడు. ఒకరికి ఇచ్చిగా పింఛన్లు సరిగ్గా రావడం లేదు సార్. పింఛన్లు చెప్పులకి వాళ్ళకి సరిగ్గా పింఛన్లు ఇవ్వడం లేదు. ఇంతవరకే మాకు పింఛన్ రాలే. ఏం పని చేస్తాం? చెప్పులు కుట్టేది పని చేస్తున్నారు సార్. ఇంతవరకే పింఛన్ రాలే. అందుకోసమే పెట్టేసి ఏమంటారు, రాలేదో ఇస్తాము, చేస్తాం, పై నుంచి రావాలి కదా అని అంటున్నారు. సచివాలయంలో పోతే ఇదే మాట చెప్తున్నాను. పని చెప్పులు కుట్టేది పని, చెప్పులు కుడుతున్నాను. ఇంతవరకు రావడం లేదు. ఏ గవర్నమెంట్ వస్తుంది సార్. మరి మనము ప్రభుత్వం బట్టి ఎట్లా ఉండదో వస్తుండదు. జగన్ ప్రభుత్వము ఉండదు, చేసినాడు పనులు అని చెప్తున్నారు రైతులు. మరి ఈ తెలుగుదేశం కానీ చేసినది ఇంతకుముందు ఉపయోగంతో బాగా చేసినది, ఇది కానీ బాగుండదు చేసినారు సార్. ఇద్దరు సరి భాగంలో ఉన్నారు. మరి అదే వస్తుందనే తెలుసు సార్. మీ పేరు? నా పేరు బాబు సార్, ఎమ్ముగనూరు. సమాధానం ఏముండదప్ప, మన జైలు బాగా క్యాన్విసింగ్ చేసుకొని బాగా తండ్రాడితే అవుతుంది. గుట్టుదేనికి ఇప్పుడు అవతల ఆయమ్మ డబ్బు ఉంది, బాగానే తండ్లాడుతుండదు. వాళ్ళకి జనాల నోట్లోనే ఏమంటుంటారు, గుట్టుదేనికే గెలవచ్చు, డబ్బులు ఖర్చు పెడుతుండదు, బాగుండదు అంటే. జైనవేశ్వరెడ్డికి ఏముంది, కార్యకర్తలు గట్టిగా ఏం లేకపోయినా కార్యకర్తలు గట్టిగా జరుగుతుంటారు. అంతేనా? పాతోళ్ళని కొత్తోళ్ళని అందరం కలుపుకొని పోతుండాలి. అతను ఇప్పుడు ఎలక్షన్ ముందర జిమ్కి మాటలు చెప్పి అందరికి అందరం తీసేస్తారు. అంతేనా? ఇది సమస్య. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఒకసారి జగన్ అని చూసాం కదా,
ఇది ఒకసారి చంద్రబాబు నాయుడు చూస్తే ఒకవేళ ఇంకా మంచి ఇంకా దగ్గరికి మాకు మాడు ఇంకా 5 ఏళ్ళు బతుకుతాడో వస్తాడు. ఇంకోపరికి ఓపిక ఉండదు కదా. ఆయన గెలిస్తే ఇంకా ఆయన చేసేది పెట్టేది ఇంకా ఆయనది గెలిచిపోతుంది. ఇంకా పోటీ ఉంటుంది. నానా నువ్వు అనేది ఉంటుంది. కానీ ఎవరు జనాలు తీర్పు ఎవరు అనుకుంటే వాళ్ళు గెలుస్తారు. సమస్యలు ఏమన్నా ఈ ప్రాంతంలో సమస్యలు? ఈ ప్రాంతంలో సమస్యలు ఏముండవు. ఇంకా నీకు తెల్లంది ఏమైతే నాకు ఏం చెప్పాలా. నువ్వు అందరూ వస్తూనే ఉంటాము. సమస్యలు ఏం లేవు. సమస్యలు ఏముండవు. ఇప్పుడు ఆయమ్మ ఆడి మనిషి ఆయమ్మేమి ఇప్పుడు బాగానే ముందుకు వచ్చాడు. మరి ఇప్పుడు ఈయన కానీ ముందుకు వస్తున్నాడంటే ఈయన కానీ అందరికి గట్టి కార్యకర్తల్ని ఊర్లో క్యాన్వేసింగ్ చేసుకొని అనేక గ్రామాల్లోనే తిరిగి చేసుకుంటూ ఒకవేళ గెలవచ్చు, ఓడిపోవచ్చు. స్వప్నం. మీ పేరు? నా పేరు శ్రీనివాసులు, మాసమందడి శ్రీని. అట్లా మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉండవు, నీళ్ళ సమస్య ఉన్నది, అన్నీ ఉన్నవి. ఎట్లా ఉంటుంది రాజకీయం? రాజకీయం ఎంత చెప్తావు, కూడా అక్కడ ఇంతమంది ఇక్కడ ఇంతమంది తెలియదు కదా. రాజకీయం చేసే వాళ్ళు నాయకులు ఉన్నారు తెలియదు కదా మా ఊర్లో. ఎవరు ఎక్కువ తెలుగుదేశం చూపిస్తున్నారు ఇప్పుడు. తెలుగుదేశం ఇప్పుడు అప్పుల్లోనూ వైఎస్ఆర్ ఎక్కువ ఉండే. మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో సమస్యలు ఏమన్నా? మా ఊరికి నిల్లే లేవు అసలు. మరి ఏమంటారు రాజకీయ నాయకులు? రాజకీయ నాయకులు చేస్తామని ఉండే. మన బుట్ట వెనకమ్మ వచ్చిండే, ట్యాంకర్ తెప్పిస్తానని ఇంకే చెప్పలేదు. లాస్ట్ ఎట్లుంటుంది మరి రాజకీయం? ఎవరు గెలుస్తారు మరి చెప్పేది ప్రజల్లో ఎక్కడ చెప్పనీకి రాదు నీ రాజకీయం అని. పోటీపాటు ఉంటుంది చెప్తావు అట్లా. వైఎస్ఆర్ తెలుగుదేశం పోటీపాటు ఉంటుంది. మీ పేరు? నా పేరు నన్ను అడిగి మేము లోకలే తిరిగేది. లోకల్ తిరిగినా కూడా ఆడాడ బాగలేదు. కోచ్గి రోడ్ గంట, ఇక్కడ బెలగల్ రోడ్డు. ఎట్లుంటుంది సమస్య? ఏమొస్తుందో ఏమో రాజకీయం, ఎవరు ఏమొస్తారో ఎవరు వస్తారో తెలియదు. ఇంకా అనుకుంటా టీడీపీ వస్తే బాగుంటుందని. లేదు రసూల్ ఇదే ఉంటుంది. రాజకీయ పరంగా మాత్రం ఎవరు వస్తారో ఎవరు లేదో మనకి పెద్ద అవగాహన తక్కువ. ఫుల్ ముఖాముఖి ఉంది. బుట్టారేనికి అట్లే ఉంది. ఎమ్మెనూరులో జైనాస్పేట బాగానే ఉంది. రెండిట్లో ఏది వస్తుంది అనేది మనకు బాగా క్లారిటీగా చెప్పలేము విషయం. పోటీ ఎలా ఉంటుంది? పోటీ ముఖాముఖ పోటీ ఉంటుంది. 100% ముఖాముఖి ఉంటుంది. ఎమ్మెనూరులో ఏమేమి సమస్యలు? సమస్యలు దండుగా చాలా ఉన్నాయి. సమస్యలు అంటే ఇది నీటి కొరత ఉంది. తర్వాత వచ్చేసి మన రైతులకు కానీ ఏదైనా సమస్యలు చాలా ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు. ఎవరు వస్తారంటారు ఫైనల్ అంటే చెప్పడానికి రాదు. స్టేట్లో చాలామంది జగన్ అంటున్నారు, కొంతమంది చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిర్ణయం అనేది మనకు బాగా క్లారిటీగా తెలియదు విషయం. పోటీ ఎలా ఉంటుంది? పోటీ బాగానే ఉంటుంది, ముఖాముఖి ఉంటుంది. ఈసారి బాగా ముఖాముఖ పోటీ ఉంటుంది ఈసారి. ఆయన చేసిన మంచి పథకాలు కొన్ని మాకు నచ్చినాయి. వైఎస్ఆర్ దాంట్లో మాకేం ఒక్క పథకం కూడా రాలే. వచ్చిన హౌస్ కూడా మాకు పోయింది. అది జిప్లెక్స్ నీళ్ళు వచ్చినాయి కదా, అవి కూడా వచ్చినట్లు వచ్చి మాకు పోయింది. ఎందుకు ఏమన్నా అంటే ఇంతకుముందు అతని మతం చూడము, గవర్నమెంట్ చూడము, అది చూడము, ఇది చూడము అన్నాడు. మేము పక్క టీడీపీ మనుషులు అని చెప్పేసి మాకు వచ్చిన స్థలం కూడా తీసేసినాడు. అందువల్ల కొద్ది వరకు ఆయన ఇప్పుడు వచ్చిన ఆయమ్మ మళ్ళీ మంచిదే అనుకో, మళ్ళీ ఎట్లా చేస్తుందో తెలీదు. అందువల్ల కొద్ది టీడీపీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నా పేరు విజయ్ కుమార్. ఊర్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి పనులంటూ ఏ ఒక్కటి కూడా కంటికి కనపడడం లేదు. ఇప్పటికైనా మరి ఎవరికి ఓటు వేయాలా, ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేది ప్రజాభిప్రాయాన్ని బట్టి ఉంటుంది.
వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెగనూరు జిల్లాలోన అభివృద్ధి పనులు ఎక్కడ జరగలేదు. మరి మున్ముందు మరి అభివృద్ధి చెందాలని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే నీటి సమస్య అయితేనేమి, పారిశ్రామికలు అయితేనేమి, తర్వాత రోడ్లు, డ్రైనేజీలు అన్ని పనుల్లోనూ అధికార పార్టీ 5 సంవత్సరాలు కాబోతుంది. ఇప్పటికైనా కూడా ఏ అభివృద్ధి పని కనపడడం లేదు. మరి టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ భవిష్యత్తు కార్యక్రమాల్లోనూ మరి వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని కూడా మేము కోరుకుంటున్నాం. మరి అట్లనే అనేక రకాల వార్డుల్లోన సిసి రోడ్లు, డ్రైనేజీలు, నీటి సమస్య అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ తీర్చాలని కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్ ఇస్తాడు అంటారు. ఏం సార్ నా అభిప్రాయం ఏముంటది, మామూలు ముసలోళ్ళే మాకు ఇంటికాడికి వచ్చి పింఛన్ ఇచ్చి ఇవన్నీ చేసేదానికి, అన్ని మంచి చేసేదానికి జగన్ రావాలని కోరుకుంటాం. మనం ఎమ్మెనూరులో ఎట్లుంటుంది పరిస్థితి? ఎమ్మెనూరు ఏమో సార్, మాది పల్లెటూరు. ఎవరు? మా చెన్నపురం. సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమిది సమస్యలు ఏం లేవు సార్, మామూలే అప్పటికి ఉండేవి. సమస్యలు ఏం లేవు. అది ఎట్లా చెప్పలేం సార్. బుట్టారేణికే గెలుస్తా చాలా మంది అంటారు, కొంతమంది జగన్నాథ్ రెడ్డి అంటారు. అది చెప్పలేదు, బుట్టారేణికే గెలుస్తుంది అంటారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏముండదు సార్ సమస్యలు, మా ముసలిలో మాకేం సమస్యలు ఉంటాయి? ఊర్లో ఏం లేవు మా ఊళ్ళో. మీ పేరు? నా పేరు మాధవ సార్. ఎవరు? చెన్నపురం అని లేదా, ఎన్ని మళ్ళీ చెప్తే కదా. వైసీపీ బాగానే ఉంటుంది, పక్క 100% వైసీపీ వస్తుందని బుట్టారేణుక మన పెద్ద ఆయన తరఫున ఆయన సపోర్ట్ చేస్తే కంపల్సరీగా వస్తుందని మాకు చాలా ఆశ ఉంది. 100%. రాష్ట్రంలో ఎవరు? అయినా మనకి తెలుగు, మనకి ఇక్కడ దాకా తెలుసు అన్నమాట. ఇక్కడ మాత్రము 100% వైసీపీ వస్తుందని పెద్ద ఆయన సపోర్ట్ చేస్తే కంపల్సరీగా వస్తుంది. ఎట్లుంటుంది నెక్స్ట్ అంటే ఏం పర్లేదు, మనకి అన్ని పిల్లలకి అన్ని కానీ బాగా ఆయన ముఖ్యమంత్రి బాగా చేసినాడు. ఒక అమ్మఒడి 5 పథకనేమి కానీ, వైఎస్ఆర్ అయితేనేమి కానీ, డాక్టర్ మహిళలకి మరి చేయూత కానీ, విద్యా దీవెన కానీ అన్నీ చాలా బాగుంటున్నాయి. 100% వస్తాయని చాలా ఆశ ఉంది. మీ పేరు? వీరేసాక్షి. ఎవరు? కడిమెట్ల. చెన్నకేశ్వర రెడ్డి గారు బాగానే చేసినారు, ఊరు సైలెంట్ పెట్టుకున్నారు, గల్లట్లేని అట్లా. జగన్నాథ్ రెడ్డి కూడా బాగానే చేస్తున్నారు, వనరులో గల్లట్లనే వెళ్ళి చూడాలి, పనులు కూడా బాగానే జరుగుతున్నాయి. ఇది వాస్తవం బాగుంది. ఇప్పుడు ఏది వస్తుందో చెప్పలేము. ఎట్లుంటుంది పరిస్థితి? 2 బాగానే ఉండవి, ఆయన 3 బాగానే పెట్టింది బుట్టారే కానీ. మాజీ ఎమ్మెల్యే కూడా తలనాడుతున్నాడు, మరి ఎవరు వస్తారో చెప్పలేము, గ్యారెంటీ. సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ సమస్యలు ఏం లేవు అని, ఇక్కడ సమస్యలు ఏం లేవు, అంత బాగానే ఉండదు. రాష్ట్రంలో ఎవరు రావచ్చు చెప్పలేము, జగన్ రావచ్చు, చంద్రబాబు రావచ్చు, ఎవరు చెప్పలేదు. ఎవరు వస్తారని చెప్పలేదు, ఎవరు వస్తే మన పని మనకు తప్పదు. నేను వచ్చి నా ఎగ్జామ్ 4 గంటలు రావాల్సిందే. బాగానే ఉండదు. ఇప్పుడేముంది? లక్ష్మణ, ఎమ్మెగనూరు. నా పేరు పి చాంద్ భాష. రాజకీయం అంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంటే ఇప్పటికైతే ఏమీ జరగలేదు సార్. ఇప్పటికైతే బివి మోహన్ రెడ్డి మేము రావాలని కోరుతున్నాము. ఆయన అభివృద్ధి కానీ, సంక్షేమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆయనే వస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కోరుకుంటాము. మాకు దులాన్ పథకం కానీ, మరి రంజాన్ తోప కానీ, సంక్రాంతి తోప కానీ అన్ని విధాలుగా ఆయన ఒక పెద్ద మంచిగా, ఒక ముఖ్యమంత్రిగా మాకు ఎన్నో కార్యక్రమాలు అందిస్తున్నాడు. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడునే ముఖ్యమంత్రి కోరుతున్నాం సార్.